విష్ణు గారు, విష్ణుప్రియ గారు. అమ్మా నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? అన్వర్. అన్వర్ అమ్జద్. అన్వర్. అన్వర్ గారు, సారీ. రెడీ. సోషియో ఫాంట్. సాయిరామ్. Sairam, you delete social media. Delete social media, please. హలో, వినిపిస్తుందండి ఇప్పుడు? వినిపిస్తుంది. అంటే సోషియో ఫాంటసీ సినిమాలు మనకి చాలా రేర్గా వస్తుంటాయి. సో చాలా వాల్యూ, అది సక్సెస్ఫుల్ ఫార్ములా సోషియో ఫాంటసీ సినిమాలు అంటే. చాలా కాలం తర్వాత ఒక సోషియో ఫాంటసీ వస్తుంది. మీరు చూసిన సోషియో ఫాంటసీలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? సోషియో ఫాంటసీ అనగానే విష్ణుప్రియకి ఏం గుర్తొస్తుంది? ఐ థింక్ జగదేక వీరుడు, అతిలోక సుందరి, సాగర్ కన్య. సాహసవీరుడు సాగర్ కన్య. యా, సాహసవీరుడు సాగర్ కన్య. ఐ థింక్ దీస్ బోత్ ఆర్ ద బ్యూటిఫుల్ సోషియో ఫ్యాంటసీ మూవీస్. ఎస్పెషలీ సాగర్ కన్య. అప్పుడు చిన్నప్పుడులో ఇలాంటివి ఉంటాయా అసలు అనేది. అండ్ శిల్పా శెట్టి గారు బాగా యాక్ట్ చేశారు. అఫ్ కోర్స్ రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో. సో దీస్ ఆర్ మై ఫేవరెట్ సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్స్. సో మీకు సిల్వర్ స్క్రీను, చిన్న స్క్రీను ఇలాంటి తేడాలు ఏం లేవు. మీరు ఎక్కడికైనా సరే బాగా మౌల్డ్ చేసుకోగలరు విష్ణుప్రియ అనే అమ్మాయి. ఎక్కడ మీకు ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది? ఎక్కడ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలనిపిస్తుంటుంది మీకు యాజ్ ఏ యాక్టర్గా? చాలా ఇంప్రూవ్ చేసుకోవాలండి. యాక్చువల్లీ నథింగ్ అంటే మనకున్న ఒక కంఫర్ట్, మనం పైజామాలో జీన్స్ షర్ట్ దాంట్లో ఉన్న ఒక కంఫర్ట్ వేరు, ఒక లుక్లో వెళ్ళి ఏదైనా ఎనీ క్యారెక్టర్ దాంట్లోకి వెళ్ళి అది చేయటం అనేది చాలా కష్టం. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ ఈజీ. అండ్ చేయగా ఎనీథింగ్ గెట్స్ బెటర్. సో నాకు ఇందులో ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ డబ్బింగ్ చేసేటప్పుడు కొన్ని షార్ట్స్లో చూసుకుంటే ఐఎమ్ లైక్, ఆపర్చునిటీస్ ఏంటి నువ్వు ఇలా నుంచున్నావు అని నాకు నా మీద కొన్ని చోట్ల కోపం వచ్చింది. బట్ ఇట్ ఈస్ లైక్ ఐ డోంట్ నో, ఇంకా బెటర్గా ఆపర్చునిటీస్ వస్తే ఐ విల్ గెట్ బెటర్ అనేది నాకు నేను చెప్పుకొని ఇట్స్ ఓకే, యూ విల్ గెట్ బెటర్, చేయగా యుల్ గెట్ బెటర్. ఆబ్వియస్లీ ఫస్ట్ టైం ఆపర్చునిటీ కాబట్టి యూ డెంట్ నో. అండ్ చాలామంది పెద్ద స్కేల్లో యాక్టర్స్ ఉన్నారు ఒక చోట. అది మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. ఐ డెంట్ గివ్ మై బెస్ట్, బట్ యూ క్యాన్ గివ్ యువర్ బెస్ట్ వెన్ యూ డూ ఇట్ కంటిన్యూస్లీ అనేది నాకు నేను చెప్పుకున్నాను. అఫ్ కోర్స్ దేంట్లోనూ నేను బెస్ట్ కాదు. లైఫ్ లాంగ్ జీవితం అంతా ఇచ్చినా కూడా మెరుగుపరచుకోవడానికి ఛాన్స్ ఉంటూనే ఉంటుంది. యూ కెన్ నెవర్ సే ఐఎమ్ బెస్ట్ ఎట్ దిస్. అంటే మీ గోల్ ఏంటి? సిల్వర్ స్క్రీన్ మీద ఎప్పటికైనా రావాలి, ఎప్పుడైనా చేయాలనే మీ గోల్? నా గోల్ చాలా చిన్నదండి. జనాల్ని ఎంటర్టైన్ చేస్తే చాలు అనుకున్నాను నేను చిన్నప్పుడు. అండ్ దట్ బికేమ్ మై ప్రొఫెషన్. సో ఆల్రెడీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ లైఫ్. ఇంకా వచ్చేది ప్రతిదీ ఇట్స్ లైక్ ఐసింగ్ ఆన్ ద కేక్, చెర్రీ ఆన్ ద కేక్. ఇట్స్ లైక్ అ నైస్ డెజర్ట్. ఐఎమ్ ఎంజాయింగ్ అంతే. రాశి గారు, ఈ సినిమా సుకుమార్ గారి సినిమాలా కాంప్లికేటెడ్గా ఉంటుందా? అనిల్ రావుపూడి గారి సినిమాలా చాలా సింపుల్గా ఉంటుందా? కొంచెం మిక్స్గా ఉంటుంది అండి. మా చంద్రమోహన్ గారు తీశారు కదా, సో అలా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. హాయ్ అండి. ఈ ఫ్యాంటసీ కామెడీ కదా, 3 people. సో ఇలాంటి ఈ క్యారెక్టర్స్కి వచ్చేసరికి మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఏంది మీ ముగ్గురికి? మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఛాలెంజింగ్ లైక్ ఫ్యాంటసీ కామెడీ కదా. ఫస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ అదే డైట్. నాకే చాలా టైం పడింది, చాలా తినుకోకుండా నేను ఇది మూవీ చేశాను. నెక్స్ట్ యాక్టింగ్కి నాకు అంత ప్రెషర్ లేదు, ఎందుకంటే ఐఎమ్ అ వెరీ న్యాచురల్ యాక్టర్. నేను సెట్కి వెళ్ళి సెట్లో లైన్ ఇస్తే కూడా నేను చేసేస్తాను. జస్ట్ తెలుగు కొంచెం ప్రాబ్లం ముందు, ఇప్పుడు అంతా కూడా కాదు. సో యాక్టింగ్కి అంత ప్రాబ్లం లేదు. ఈ గెటప్లో వెళ్ళడానికి ఖచ్చితంగా చాలా ప్రాబ్లం వచ్చింది. నేను ఇప్పటి వరకు చేసిన ఫిల్మ్స్లో అంత మేకప్, అంత హెయిర్, అంత గెటప్ అంత ఏం లేదు. సో ఎవ్రీ డే 2.5 hours, ఎవ్రీ డే ఈ కాస్ట్యూమ్లో వెళ్ళడానికి ప్రాబ్లం, బయటికి రావడానికి ప్రాబ్లం, కూర్చోడానికి ప్రాబ్లం, నిల్చోడానికి ప్రాబ్లం, మళ్ళీ నిల్చుంటే కూర్చోడానికి ప్రాబ్లం, మళ్ళీ ఐరన్ పోతుంది. అబ్బా చాలా. అండ్ మా ఇద్దరు కదా, సో ఏదైనా ఐఎమ్ స్టెప్పింగ్ ఆన్ హర్ అవుట్ఫిట్, షీ స్టెప్పింగ్ ఆన్ మై అవుట్ఫిట్. బట్ అండ్ మనం షూట్ ఇది డిసెంబర్లో చేసాము, మొత్తం నైట్ షూట్. ఆ టైంలో 6 degrees వెళ్ళింది. 6 degreesలో అలా లైక్ ఇలా. సో ఐ థింక్ మోస్ట్ అమౌంట్ ఆఫ్
I was mostly uncomfortable in this film because of the costume and everything, but చాలా ఛాలెంజింగ్గా అనిపించింది నాకు. నేను చాలా కంఫర్ట్ స్పేస్లో ఉన్నాము ఇంతవరకు, బయటికి వచ్చి ఈ మూవీ చేశాను. Yeah, same. Whatever she said. Firstly, getting into this attire, it was really challenging part. Being in that weather, then wearing that costume. Again, then you have to maintain, like, you know, expressions also, walk also, so many things. So it was challenging part, but a lot of learnings for sure. So yeah. ఒక మైక్ విష్ణుప్రియకి ఇచ్చేసండి, మాకు మేము ఇక్కడ యా నమస్కారం అండి. మీరు ఈరోజు గాగుల్స్ పెట్టుకొని నన్ను క్వశ్చన్ అడగడానికి అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగడానికి తెలుగు అమ్మాయి కాబట్టి మీరు అడుగుతున్న ఈ క్వశ్చన్. స్వర్గం, నరకం, భూలోకం, రంభా, ఊర్వశి, మేనక ఇదంతా టెస్టెడ్ ఫార్ములా. చాలా సినిమాల్లో వచ్చినాయి, చాలా సక్సెస్ అయినాయి కూడా. అంటే చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ అటెంప్ట్ చేస్తున్నారు. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి దాకా అందరూ చేసినాయి. ఏంటి డిఫరెన్స్ అంటే ఈ సినిమాలో ఏం డిఫరెంట్ ఉంటుంది వాటితో పోల్చుకుంటే? అంటే నాకు తెలియదండి, బట్ నాకు తెలిసి రంభ, ఊర్వశి, మేనక అంటే నేను చూసిన వాటిల్లో ఓన్లీ వాళ్ళు సాంగ్ వరకు, స్వర్గంలో ఇప్పుడు ఒక నంబర్, డాన్స్ నంబర్ అలా వచ్చి వెళ్ళిపోవడం వరకే చూశాను. వాళ్ళ మీదే కథ, అసలు వాళ్ళ మీదే కథ అంతా చుట్టూ వాళ్ళ చుట్టే తిరుగుతుంటుంది. వాళ్ళ భూమి మీదకి వస్తే ఎంత ఫన్గా ఉంటుందో లేకపోతే కష్టంగా ఉంటుందో అసలు ఏంటి అన్న స్టోరీ లైన్ నేను చూసిన సినిమాలో చూడలేదు. సో ఇది నాకు వినగానే ఐ థాట్ నా లక్, నా అదృష్టం ఇది నా దగ్గరికి రావటం అనేది ఇస్ వాట్ ఐ ఫెల్ట్. అంటే ఈ జోనర్లో వచ్చిన సినిమాలన్నింటిలో కూడా టైమ్లెస్ కామెడీ, బట్ జనరేషన్ మారిపోయింది, ఇప్పుడు మారిపోయింది కదా. కామెడీ ఎలా అనిపిస్తుంది, సినిమాలు ఎలా ఉంటుంది? ఇది ఈ జనరేషన్కి అడాప్ట్ అయిన జెన్జీలు కూడా హ్యాపీగా వెళ్ళి చూసే కామెడీ ఉంది. యాక్చువల్లీ ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ హు ఆర్ జెన్జీ అనమాట. అసలు తెలుగు సినిమాలు చూడరు వాళ్ళు. అలాంటిది నేను జస్ట్ నా కోసం నా ట్రైలర్ పంపిస్తే దే ఆర్ లైక్, వెన్ ఇస్ ద మూవీ, వీఆర్ విల్లింగ్ టు వాచ్ ఇట్. అదేంటి అన్నీ అంటే డైరెక్టర్ గారు అన్నీ అందరికి ఈ జనరేషన్ వాళ్ళకి ఏదేంటి వర్క్ ఫ్రమ్ హోమ్, ఆల్ ఆఫ్ దాట్, ఆల్ ద డైలాగ్స్ ఈజ్ యూజ్డ్. అసలు మా డైరెక్టర్ గారు చాలా ఇంటెలిజెంట్, అన్ని కేటగిరీస్ ఆఫ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసేలా సినిమా తయారు చేశారు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. కట్టప్ప అడగండి. విష్ణుప్రియ గారు, మీ పేరండి? దేవ్ అండి. దేవ్. ఓకే దేవ్ గారు చెప్పండి. సో మీరు ఈ సినిమాలో ఓరసి రోల్ చేశారు, ఎలా అనిపించిందండి? ఆ డ్యాన్స్ మూమెంట్స్ మీ కెరీర్లో ఫస్ట్ టైం కదా, కొంచెం చూడటానికి కూడా కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించింది ఆడియన్స్కి. మీకు చేసేటప్పుడు ఎలా అనిపించింది? చాలా కష్టంగా అనిపించిందండి, బికాజ్ సోలోగా వేయటం వేరు. పాపం ఐ డోంట్ నో, ఆబ్వియస్లీ మీకు తెలీదు, మేము ముగ్గురు ఉన్నది ఒకరిని తన్నుకోవటం, గుద్దుకోవటం, ఏదైనా వీఆర్ హిట్టింగ్ ఈచ్ అదర్, తొక్కేసుకుంటూ అలా చేశాము. కొంచెం చాలా టఫ్ అనిపించింది, బికాజ్ నాకు కొంచెం డిస్లెక్సిక్ బ్రెయిన్, నా నత్తి బుర్రకి నా మీద కెమెరా పెట్టడం వేరు. ఇప్పుడు నా బ్రెయిన్ అంటే ఇటు నుంచి ఒకళ్ళు వెళ్తున్నారు, ఆ టైంలో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, అండ్ ఇట్ వాజ్ వెరీ ట్రిక్కీ. నాకు ఐఎమ్ నాట్ సో హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ డన్. నేను అంత హ్యాపీగా లేను, బట్ ఐ హోప్ ఆడియన్స్ విల్ బీ హ్యాపీ. ఇట్ వాజ్ లిటిల్ టఫ్. ఓకే, అంటే ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు రీసెంట్ టైమ్స్లో ఓన్లీ హీరోయిన్స్ వచ్చి సాంగ్ లాంచ్ చేయటం ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే ప్రొడ్యూసర్ లేరు, హీరో లేరు, డైరెక్టర్ లేరు, ఓన్లీ హీరోయిన్స్ వచ్చి చేశారు. దానికి రీజన్ ఏంటి? ఆల్ థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్ గారు, రాజేష్ గారు హ్యాస్ దిస్ ఐడియా. ఎందుకంటే టైటిల్ కాబట్టి టైటిల్ సాంగ్ లాంచ్కి వేరే డిస్ట్రాక్షన్స్ ఏమీ వద్దు, హీరో వద్దు, డైరెక్టర్ వద్దు, ఎవరు వద్దు, ప్రొడ్యూసర్స్ ఉండరు, మీ ముగ్గురు వెళ్ళి అది మీ సాంగ్ లాంచ్ మీరు రిప్రజెంట్ చేయండి అని చెప్పారు. ఐ థింక్ దట్స్ వాట్ హీ సెడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో అది ఆయన ఐడియా. యా. ఓకే, సోషల్ మీడియాలో మీకు ఉండే క్రేజ్కి ఈ సాంగ్ ఇంకొంచెం ఎలివేట్ అవుద్ది అనుకుంటున్నా, మీరేమంటారు? మీరు ఎందుకండి ఎప్పుడు నా సోషల్ మీడియా క్రేజ్ అందరికీ ఉంది.
సో యా, నా వల్ల నన్ను పెట్టుకున్నందుకు నా ప్రొడ్యూసర్కి వాళ్ళందరికీ డబల్ ట్రిపుల్ ప్రాఫిట్స్ రావాలి, నన్ను పెట్టుకున్నందుకు వాళ్ళకంతా అద్భుతమే జరగాలి, అండ్ వాళ్ళకి ప్రమోషన్ అవుతే ప్రమోషన్, రీచ్ అవుతే రీచ్, ఏదో ఒకటి అన్నీ అద్భుతంగా రావాలని కోరుకుంటున్నాను. తదాస్తు తదాస్తు తదాస్తు. ఆల్ ద బెస్ట్ అండి. రాశి గారు, అయింది. మీ ప్రీవియస్ ట్రాన్స్ఫర్ తిరుమూర్తులు అన్న మూవీలోంచి ఒక సాంగ్ బాగా వైరల్ అయింది, అంటే అది ట్రోల్ కూడా చేశారు, నువ్వే కాదా అని. సో దాని గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? అండ్ ఈ సాంగ్లో ఈ వైబ్కి ఆ సాంగ్ ఆ మంత్ వైరల్ అయింది, అండ్ ఈ సాంగ్ గురించి ఏం చెప్తారు? ఆ సాంగ్ మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత, జీల్ వచ్చిన తర్వాత వైరల్ అయింది. ఈ సాంగ్ ఇప్పుడే వైరల్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఫస్ట్ నేను మామూలుగా మీమ్స్ని చాలా ఎంజాయ్ చేస్తాను. మా ఫ్రెండ్స్కి కూడా ఎవ్రీడే మార్నింగ్ ఆఫ్టర్నూన్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మీమ్స్, పడుకునే ముందు మీమ్స్. సో మా మీద వచ్చిన తర్వాత కూడా ఎంజాయ్ చేయాలి అంతే. నేను చాలా ఎంజాయ్ చేశానండి. నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ర్యాక్ చేశారు. నేనేం చెప్పాలి, ఫ్యామిలీ, నా ఇంట్లో ఉన్న మా బ్రదర్ కూడా ఇలా చేస్తున్నారు, ఇప్పుడు కూడా అలానే చేస్తున్నారు. సో ఈ సాంగ్ ముందే వెళ్ళవాలి అని కోరుకుంటున్నాను అంతే. ఓకే, September 4th చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమా మేము ఎందుకు చూడాలండి థియేటర్లో? ఈ సినిమా ఎందుకు చూడాలంటే, దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ ఈస్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్. ఈ టైప్లో స్టోరీ, ఆర్ రంభా ఊర్వశి మేనకాలో ఉన్న స్టోరీ, ఆర్ అల్లరి నరేష్ గారు అందరూ ఈ టైప్లో జానర్లో చాలా ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ ఇన్ ఇంటర్వ్యూస్, ఈవెన్ ఆల్ ద కమెంట్స్ ఆర్ లైక్ హీస్ బ్యాక్. సో అందరూ ఈ మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. అండ్ నిజంగా మా ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, ఆర్గానిక్గా వచ్చింది అన్ని రెస్పాన్స్. నాకు చాలా మంది మెసేజ్ పెట్టారు, ఇది చాలా బాగుంది, నీకు చాలా బాగుంటుంది, మూవీకి అందరి టీమ్కి బాగుంటుంది. సో ఆ క్రేజ్ లేకపోతే ఆ రెస్పాన్స్, ఆర్గానిక్గా రెస్పాన్స్ నేను చూస్తున్నా కాబట్టి ఐ హ్యావ్ దట్ హోప్ దట్ ఎవ్రీ వన్ గోస్ టు థియేటర్ అండ్ వాచ్ ఇట్. మీ మైక్ పనిచేయట్లేదు. హలో. హాయ్. హాయ్ రాశి గారు. అంటే ట్రైలర్లో రాశి అని ఉంది, ఓజీది రిఫరెన్స్ తీసుకున్నారు. అవును. సో మీకు ఇనీషియల్గా తెలుసా, లేకపోతే అది మీకు కూడా సర్ప్రైజ్ అయినా? ఈ డైలాగ్ గురించి తెలుసు ఉంది అని, కానీ ఆ డైలాగ్ మా ట్రైలర్లో ఉంటుంది అని నాకు తెలియదు అసలు. మేము ఇంటర్వ్యూలో ఉన్నాము ముగ్గురు, అక్కడే ట్రైలర్ రిలీజ్ అయింది. మేము చూసిన టైంలో నేను రాశి ఐ థాట్ సమ్మన్ టుక్ మై నేమ్ ఫ్రమ్ సమ్వే. నేను మళ్ళీ చూసా, ఐ వాజ్ ఆల్సో షాక్డ్. బట్ ఐ థింక్ ఆ వర్డ్ది చాలా వర్కౌట్ అయింది కదా, రాశి మూషిలో రంభా ఊర్వశి, ఆ వర్కౌట్ అయింది, అందుకే మేబీ పెట్టారు. విష్ణుప్రియ అంటే నమస్కారం అండి. నేను కొంచెం ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక 2 days నుంచి కొంచెం ఐఎమ్ మెంటలీ నాట్ సో గుడ్. బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఆ రాశి రంభా ఊర్వశి, దానికి నేను ఎన్నిసార్లు, ఐ థింక్ ఒక 50 times చూసినా 50 times నవ్వాను. ఆ క్యాస్ట్ తెలియకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వరు, అది కూడా సో ఫనీ. అంటే మీరు ఎలా ట్రోల్స్ కానీ, మీ మీద వచ్చిన ట్రోల్స్ కానీ, లేకపోతే ప్రైజెస్ కానీ, మీమ్స్ కానీ ఎలా తీసుకుంటారు? మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? అంత దైవార్పణం. నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ వాళ్ళకే, నాకు వచ్చిన అన్నీ వాళ్ళకే. సో ఇట్స్ ఆల్ ఫర్ దెమ్. సాయిరామ్ చెప్పండి అందరికీ. అంటే మీకు ఇందాక అన్నారు నత్తి ఏదో కొద్దిగా ఉందని, ఏంటి ఎప్పటి నుంచి? బ్రెయిన్ ఏమైంది మీకు? హెల్త్ ప్రాబ్లం ఏమన్నా? బ్రెయిన్ కి నత్తి అన్నానండి ఇందాక అన్నారు కదా నత్తి నాకు కొద్దిగా అనేసి. అదే నత్తి, అది 2 years నుంచి అందరికీ తెలుసు. నా ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయి నత్తి బ్రెయిన్ అని. లైక్ స్టామరింగ్ టు ద టంగ్, మై స్టామరింగ్ టు ద బ్రెయిన్. బాగా సఫర్ అయ్యారు? బాగా సఫర్ అయ్యారు అంటున్నాను. జనాలు సఫర్ అవుతున్నారు దానివల్ల, నేను సఫర్ అవ్వను. నాకేం ప్రాబ్లం లేదు, పాపం వాళ్ళందరూ. యా అచ్చా. అంటే స్మాల్ స్క్రీన్లో ఇట్లా బిజీగా ఉన్నారు, ఇటు సినిమాలు బిజీగా ఉన్నారు కదా, మీకు స్మాల్ స్క్రీన్ ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఈ సినిమాలో మీకు ఇచ్చిందా? అది September 4th తెలుస్తుంది. బట్ ఐ డెఫినెట్లీ ఎంజాయ్డ్ ద ప్రాసెస్ అండి. రిజల్ట్ కన్నా కృష్ణుడు చెప్పినట్టు నువ్వు ఎంజాయ్ చేయాలి, అది నేను డెఫినెట్లీ ఎంజాయ్ చేశాను. రిజల్ట్ అన్నది కూడా జనాలు ఎంజాయ్ చేసి బ్యూటిఫుల్ రిజల్ట్ ఇస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే బిహైండ్ ద హార్ట్ ఉంది. బట్ September 4th తెలియాలి అది మనకి ఏంటి అనేది.
సెప్టెంబర్ 4th అంటే ఇందాక ఒక ప్రెస్ మీట్ జరిగింది. ఒక హీరోయిన్ అయితే ఓపెన్ ఛాలెంజ్ చేసింది, సినిమా సక్సెస్ అవ్వకపోతే గుండు కొట్టించుకుంటాను అమీర్పేట సెంటర్లో అనేసి. సహా అని మూవీ. మీరు కూడా అలాంటి ఛాలెంజెస్. ఇప్పుడు నేను గుండు కొట్టించుకోవడం మీకు కావాలి? గుండు కాదు, ఏమైనా ఛాలెంజెస్. రిమూవ్ హర్ హెయిర్ ఎక్స్టెన్షన్స్. షీ విల్ రిమూవ్ హర్ హెయిర్ ఎక్స్టెన్షన్స్. మీకు కావాలంటే అయ్యయ్య నా గడ్డం తీస్తాను కావాలి. గడ్డం సరే. ఇంకో క్వశ్చన్ అండి. లేదులే కానీ ఇటీవల అంటే మీరు బిగ్ బాస్కి వెళ్ళి వచ్చారు కదా, ఈ మధ్య చూస్తున్నారు బిగ్ బాస్ కొద్దిగా కంటెస్టెంట్స్ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, అగ్ని పరీక్ష అది. మీరు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉండేది ఏంటి, ఇప్పుడు జరుగుతుందని బట్టి? నేను వెళ్ళినప్పుడు లక్కీగా అగ్ని పరీక్ష ఇలా కామనర్స్ ఇది ఏమీ లేదు. సో నాకు నార్మల్గా షోనే నాకు చాలా కష్టంగా ఉండింది, ఏదో రామారామ అనుకుంటూ అయిపోయింది. బట్ ఇట్స్ అ వెరీ టఫ్ షో. సో పాపం ఆడియన్స్కి ఆర్ కామనర్స్కి ఇంకా కొంచెం కష్టంగా ఉండుండేమో. ఐ డోంట్ నో వాట్ దే ఆర్ ఫీలింగ్, హౌ విల్ ఐ నో అండి. ఓకే ఓకే. రాశి గారు హాయ్ అండి. హాయ్ అండి. హీరోయిన్ అనగానే సోలో హీరోయిన్గానే ఉండాలి, మన మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి అనేది ఒకటి ఉంటుంది. బట్ మీ పక్కన ఇద్దరు ఉన్నారు, మీరు కాకుండా ఇంకో హీరోయిన్ ఉన్నారు. సో ఈ కాంపిటీషన్ వల్ల ఏంటి, మీరు ఇంకా మనం అందంగా కనపడాలి, ఇంకా ఎక్కువ యాక్ట్ చేయాలి, సో ఇదంతా ఎఫర్ట్ పెట్టడం జరిగిందా ఎట్లాగా? ఎక్కువగా యాక్ట్ చేస్తే జనాలు దిల్ నో దట్ ఎక్స్ట్రా షీఈస్ డూయింగ్. నో అలా ఏం లేదు. నేను మామూలుగా నా ప్రాసెస్ ఒక మూవీ సెలెక్ట్ చేయడానికి చాలా ఆర్గానిక్గా ఉంటుంది. నేను కొంచెం నెగిటివ్గా కూడా చేశాను ఒక మూవీలో, చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చింది నాకు. అండ్ అర్లీ ఇన్ ద కెరియర్ దట్స్ వెరీ రిస్కీ థింగ్ ఇస్ వాట్ దే సెడ్ బిఫోర్ వాచింగ్ ద ఫిల్మ్. సో ఇప్పుడు ఒక స్టోరీ విన్నప్పుడు ఐ సీ మై క్యారెక్టర్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. ఇప్పుడు టైటిల్ రంభా ఊర్వశి మేనక అండ్ దేవ్ గివెన్ మీ రంభా. ఇప్పుడు ఈ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది, కొంచెం ఉంది కాబట్టి చేశాను. అంత కాంపిటీషన్గా ఐ ఫీల్ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ స్పేస్ టు వర్క్ అండ్ టు ప్రూవ్ దెమ్ సెల్వ్స్. ఐ హ్యావ్ ప్రూవ్డ్ సమ్వేర్ లిటిల్ బిట్ అండ్ ఐ హ్యావ్ అ లాంగ్ వే టు ప్రూవ్. బట్ నేను చాలా సెక్యూర్డ్గా ఉన్నాను నా పొజిషన్లో. ఎక్కడైనా వాట్ ఎవర్ ఐ డూ ఐఎమ్ హ్యాపీ అండ్ సెక్యూర్డ్ దేర్. ఐ హ్యావ్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ మై మైండ్, నేను సెట్కి వెళ్తే నా 100% ఇవ్వాలి, నాకు నా డైలాగ్స్ రావాలి, నేను కంఫర్ట్గా ఉండాలి, ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ ఉండాలి. ఇంకా ఏం మా బ్రెయిన్లో లేదండి, ఉండదు. రంభా ఊర్వశి మేనక మీరే కాకుండా ఇంకొక ఆవిడ కూడా ఉంటారు, తిలోత్తమ అని. అది ఉంటుందా సినిమాలో ఎట్లాగా? అలాంటిది ఏమి లేదా? అది స్పెషల్ సర్ప్రైజ్ అండి. వాచ్ ఇట్ ఇన్ థియేటర్ September 4th. చాలా ఉంటుంది, చాలా. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే ఆ మైక్ ది ప్రాబ్లం కొంచెం. ఓకే, మీ ముగ్గురు ఉన్నారు, ముగ్గురిని బ్యాలెన్స్ చేస్తూ అల్లా నరేష్ గారితో స్క్రీన్ షేరింగ్ ఎలా అనిపించింది? ఒక్కొక్కరికి అల్లా నరేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు నా దగ్గర వర్డ్స్ లేదు. ఎందుకంటే ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే చాలా ఇంట్రోవర్ట్గా ఉంటారు సార్, అంత మాట్లాడలేదు. ఎందుకంటే చాలా మంది యాక్టర్స్ ఉన్నారు ఈ మూవీలో అండ్ 3 of us were always together and always struggling throughout the shoot. మేము ఏదో స్ట్రగుల్ చేస్తున్నాము, కాస్ట్యూమ్, హెయిర్, మేకప్, లేకపోతే సంథింగ్. హీ ఈజ్ సో పేషెంట్ అండి. నేను అంత పేషెంట్ ఉన్న హీరో ఇప్పటి వరకు చూడలేదు. ఇంతమంది ఉన్నారు, టైం పడుతుంది కొన్నిసార్లు. కొన్నిసార్లు టైం పడుతుంది రావడానికి, లేకపోతే సమ్వన్ హ్యాస్ ప్రాబ్లమ్ విత్ లైన్స్. చాలా పేషెన్స్గా, ఒక్కసారి కూడా మమ్మల్ని నెగిటివ్గా లేకపోతే ఐఎమ్ లూజింగ్ మై పేషెన్స్గా మాకు అనిపించలేదు. సో లాట్ ఆఫ్ పేషెన్స్. ఇంకా ఏంటంటే షార్ట్ అయిన ముందు అండ్ లైక్ టేక్ అయిన ముందు, షార్ట్ అయిన తర్వాత ఎనర్జీ వేరే ఉంటుంది, చాలా ఇంట్రోవర్డ్గా. ఒక్కసారి యాక్షన్ అయిన తర్వాత మొత్తం ఎక్స్ట్రోవర్డ్గా, మొత్తం కామెడీ, ఫుల్ అవుట్ అండ్ అవుట్గా ఉంటారు. మళ్ళీ అలా అయిపోతారు. ఐ లెర్న్ దిస్ థింగ్ ఫ్రమ్ హిమ్. మేమేంటి ఒక్కసారి మార్నింగ్లో సెట్కి వెళ్ళిన తర్వాత ఫుల్ ఎనర్జీ ఉంటుంది లంచ్ టైం వరకే. లంచ్ టైం తర్వాత మొత్తం పోతుంది. బట్ ఐ థింక్ ఈ సేవ్స్ హిస్ ఎనర్జీ డ్యూరింగ్ టేక్స్. దాట్స్ ఐ లెర్న్ దట్ ఫ్రమ్ హిమ్. మీరు మీ ఎనర్జీని టేక్ కోసం సేవ్ చేయండి, లాస్ట్ వరకు అలానే ఉంటుంది. సో
అమేజింగ్ ఎక్స్పీరియన్స్. బట్ ఇప్పుడు మేము చూస్తున్నాము ఇంట్రోవర్ట్ కాదు, సార్ ఈజ్ వెరీ నైస్ అండ్ వెరీ ఎక్స్ట్రోవర్ట్ అండ్ వెరీ సర్కాస్టిక్. I've learned a lot from him. Like he never carries his experience to the set. He's like he has done so many films and working with newcomers, new actors, and yet keeping that calm on his face, always being so patient. It was really great learning from him. And as an actor, he's just outstanding. And his one best quality I find was like if you are not doing correct or something, especially in the song, you know, there was like very tough movements was there. So he just slightly just tell you like, you know, I'ma just do like that, just do like that. He will not, yeah. So he will not like tell you ki get irritated or anything, because it's so much is going on the way. Slightly he will tell you like, okay, just do like that, and very patient. And I've learned so much from him, so much. Yeah. విష్ణు గారు మీరు సో ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ అల్లరి నరేష్ గారండి. బట్ నేనేమనుకుంటానంటే గొప్ప యాక్టర్స్ అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇట్స్ నాట్ హౌ గ్రేట్ యాక్టర్ యు ఆర్, నువ్వు ఎంత మంచి హ్యూమన్ బీయింగ్వి, నువ్వు పరుల గురించి ఎలా ఆలోచిస్తావు అన్నది ఆల్వేస్ మ్యాటర్స్ ఫర్ మీ. సో సెట్లో ఎవరికైనా ఇబ్బంది అయినా, ఎవరైనా జూనియర్ ఆర్టిస్టులు పడిపోతున్నా, ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఆయన నాకెందుకు అని ఆయన చైర్లో కూర్చొని వదిలేయలేదు, ఆయన పట్టించుకున్నారు ఏంటి అని అక్కడ దాకా వెళ్ళటం కానీ, ఆల్ ఆఫ్ దట్ ఈజ్ వాట్ ఐ ఫైండ్ ఇంప్రెసివ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు వర్క్ విత్ సచ్ గుడ్ పీపుల్. ఓకే, ఈ సాంగ్లో ఎక్కువ టేకులు ఎవరు తీసుకున్నారు మీ ముగ్గురులో? నేనైతే ఒక టేక్ ఎక్కువ తీసుకున్నాను, ఎక్కువ సార్లు తీసుకున్నాను, 1.5 hours తీసుకున్నాను. బికాజ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల నా లెగ్ అల్లరి నరేష్ గారి హ్యాండ్ వరకు వెళ్ళాలి. నేను కొరియోగ్రఫర్తో ప్రాక్టీస్ చేసినప్పుడు లెగ్ ఇక్కడి వరకు వెళ్ళింది. కొరియోగ్రఫర్ నేను ఎక్కడి నుంచి ఇస్తే కాలు అక్కడి నుంచి పట్టుకొని చేశాడు. సెట్లోకి వెళ్ళాక అది పైకి వెళ్ళాలి, అది వెళ్ళట్లేదు. సో నేను నర్వస్ అయిపోయి, ఇంకా టెన్షన్ అయిపోయి, ఓ షెట్ నా వల్ల ఇంకో టేకా అని దాంట్లో బాధపడుతూ అలా ఒక 1 hour టేక్ అయిందయ్యా. సో ఐ విల్ సేవ్ బికాస్ ఆఫ్ మీ. మొత్తం డాన్స్ ప్రాక్టీస్ టైంలో విష్ణుప్రియ మన్మల్ని చాలా టీచింగ్ చేసింది, చాలా నేర్పించింది. మంచిగా చేయి కొంచెం, మీరు ఇద్దరు నార్త్ ఇండియన్ కదా, ఫన్లో చెప్తున్నా. సో నార్త్ ఇండియన్ కదా, ఈ సౌత్ ఇండియన్ స్టెప్స్ నాకు తెలుసు, మీకు మైక్ అవసరం లేదా, మొత్తం నేర్పించింది. ఈ షార్ట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఐ థింక్ ఇట్ వాజ్ ద హుక్ స్టెప్. ఓకే, సెట్లో షూటింగ్ జరిగిన టైంలో ఐఎమ్ ఆల్వేస్ స్ట్రెస్డ్. ఐఎమ్ లైక్ అ స్మాల్ చిన్నపిల్ల స్టూడెంట్. ఐఎమ్ లైక్ ఆల్వేస్ లెర్నింగ్ అండ్ ప్రాక్టీసింగ్. ఇంకా చాలా ప్రాక్టీస్ చేస్తాను నేను. విష్ణుప్రియ, రాశి, నాట్ లైక్ దట్, యూ నో, యూ షుడ్ డూ లైక్ దిస్ అండ్ దిస్. దట్ టేక్ ఓన్లీ షీ టుక్ 1.5 hours. టీచర్కి ఎక్కువ టేకులు పట్టినాయా? టీచర్కి ఎక్కువ టేకులు పట్టినాయా? అవును, అంతే, ఒక్కటే టేక్ అంతే. అది టెక్నికల్ ఇష్యూ వల్లే. టెక్నికల్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Sai Ram. See, everything is positive. Yeah. Till now. Yeah, Rashi or Vishnu, anyone can answer. Hi. So, heroines are already sexualized enough on social media platforms or the internet platforms. So, ikkada meer entante you are playing a lustful goddesses roles ikkada, Ramba Urvashi Menaka anedi. So, a projection anedi, are you guys able to enjoy that? ఆ విషయం అనేదా? projecting yourselves as a lustful goddesses on the screen or in the, are you guys enjoying it? నేను చాలా ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే ఈవెన్ నరేషన్ టైంలో మా డైరెక్టర్ ఒక ఇమేజ్ చెప్పారు, ఇలా ఉంటుంది అని. ఐ వాజ్ ఆల్రెడీ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు డూ దిస్. ఇప్పుడు ఒక లుక్ టెస్ట్ తర్వాత నాకు ఇంత చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఈ అబ్బాయి చేయాలి, ఈ మూవీ చేయాలి. ఎందుకంటే ఈ టైప్లో అవకాశం అంత అర్లీ కెరియర్లో వచ్చింది అంటే దట్ ఈస్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. So I am enjoying the look. I am enjoying my promotional looks also. I have enjoyed this whole film completely. You have struggled or enjoyed? Both. I have enjoyed. Raghu garu cheppandi question. రంభా ఊర్వశి మేనకకి ఇంద్రుడే కదా మెయిన్. సో ఇంద్రుడు వెన్నెల కిషోర్తో మీ అనుభవం ఎలా ఉంది? వెన్నెల కిషోర్ గారు ఉంటే నవ్వటమే. నేనైతే ఆయన ఏ డైలాగ్ చెప్పినా నవ్వుతూనే ఉన్నాను.
ఈ మూవీలో నేను కొన్ని చోట్ల సరిగ్గా యాక్ట్ చేయలేదు అంటే దాని అర్థం నేను నవ్వు ఆపుకుంటున్నాను, నవ్వద్దు ప్లీజ్, నవ్వితే ఇంకో టేక్ అంటారు అని చెప్పేసి ఇట్ వాస్ హిలేరియస్. ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ వెన్నెల్ కిషోర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు. యా రాశి వెన్నెల్ కిషోర్ గారితో వర్కింగ్ అమేజింగ్ అండి. ఆల్ ద సీన్స్ దట్ వీ హెవ్ షేర్డ్, కొన్ని సీన్స్లో వీఆర్ స్ట్రగ్లింగ్ విత్ అగైన్ కాస్ట్యూమ్స్ అండ్ అన్నీ, బట్ సార్ టేక్లోనే లైన్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ అవర్ లాఫ్స్. ఎందుకంటే ఆ గెటప్లో లైన్ చేంజ్ చేసుకుంటే కొంచెం ఇంగ్లీష్ మాట్లాడితే ఫనీగా ఉంటుంది కదా, వీఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్. మేమే అడిగాను, సార్ ప్లీజ్ మీ లైన్ ముందే చెప్పేసండి, ఎందుకంటే కెమెరా మా మొహం మీద ఉంది. బట్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్, ఈజ్ అ గ్రేట్ యాక్టర్, మా అందరికీ ఆల్రెడీ తెలుసు. సో మీ ముగ్గురికి స్క్రీన్ స్పేస్ ఎంత దొరికింది? జనరల్గా రంభావరసి మేనక అంటే పాట వరకు పరిమితం అయిపోతుంటారు. సో ఇందులో చాలా సీన్స్ కూడా ఉన్నాయి. సో ఎంత స్క్రీన్ స్పేస్ దొరికింది? ఉంటాయండి సీన్స్, అందుకే కదా ట్రైలర్లో కూడా మీరు చూశారు చాలా సీన్స్ ఉన్నాయి మా ముగ్గురిది. ఇంకా ఓన్లీ సాంగ్ ఉంటే జస్ట్ సాంగ్ ఉంటుంది కదా, ట్రైలర్లో మేము ఉన్నాం, టీజర్లో ఉన్నాము. ఇప్పుడు టైటిలే రంభా ఉర్వశి మేనక అంటే దేవ్ గివెన్ అస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండ్ వెరీ గుడ్ ఇంపార్టెన్స్ అండ్ స్క్రీన్ స్పేస్ హౌ మచ్ ద మూవీ నీడ్స్. మీరు మంచి డాన్సరు, విష్ణు కూడా చాలా మంచి డాన్సరు. సో మీ ముగ్గురు డాన్స్ చేసేటప్పుడు పోటీ పడడం ప్లస్ ఎలా సాగింది? ఐ థింక్ ఎక్స్పీరియన్స్ వైజ్ నేను ఇప్పటి వరకు డాన్స్ సాంగ్ చేయలేదు, ఇది నా ఫస్ట్ డాన్స్ ప్రాపర్ సాంగ్ ఆఫ్టర్ బట్ విష్ణు చేసింది కాబట్టి ఐ థింక్ షీ హెస్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డాన్స్. ఇప్పుడు మీరు చూసి చెప్పాలి హూ డిడ్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. విష్ణుప్రియ గారు. హాయ్ అండి. హాయ్, నమస్కారం. సో యాక్చువల్లీ మీరు బిగ్ బాస్కి వెళ్ళిన కాడి నుంచి ఐ థింక్ ట్రోల్స్ అన్నది ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీకు ఒక అవగాహన, అంటే మీ లాఫ్ గురించి కావచ్చు, డిఫరెంట్ ట్రోల్స్ అన్నది మేము చూస్తూ ఉన్నాం. మొన్న లాస్ట్ టైం జరిగిన ప్రెస్ మీట్లో రంభా ఊర్వశి మేనక గెటప్స్ చూపించినప్పుడు ఒక ట్రోల్ అన్నది, ఒక వీడియో అన్నది చాలా వైరల్ అయింది. సో అలాంటివి చూసినప్పుడు హౌ యూ రిసీవ్ బీయింగ్ ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎవ్రీ వన్ విల్ ట్రోల్ ఒకరి గురించి ఒకరు సంథింగ్, హౌ విష్ణుప్రియ టేక్స్ ఆల్ ద ట్రోల్స్ అన్నదంటే వాట్ యూ విల్ సే? నా మీద అలాంటివి వచ్చి ఐ థింక్ దట్ వాజ్ హైలీ రీచ్డ్ వీడియోస్ ఆల్సో. ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, అంతమంది నవ్వుకున్నారా నా వల్ల అని. వావ్, దట్స్ అమేజింగ్. బికాజ్ నేను దేవుణ్ణి చిన్నప్పటి నుంచి కోరుకునేది ఒకటే, ఎప్పుడు జనాలు నవ్వుతూ ఉండాలి, నా వల్ల నవ్వుతూ ఉండాలి, లేకపోతే దే హ్యావ్ టు బీ స్మైలింగ్. నేను అందుకే టెలివిజన్ కూడా వచ్చినప్పుడు ఐ మేడ్ పీపుల్ లాఫ్. జనాలు నవ్వడం నాకు కావాలి, నా మీద జోక్ వేసుకుంటారా, నా పక్కన వాళ్ళ మీద వేస్తా అంటే డోంట్ బీ రూడ్, బట్ దెర్ ఇస్ అ స్మాల్ లైన్. అది ఆ లైన్ ఉంచుకొని ఎలాంటి జోక్స్ అయినా వేసుకొని ఐ డోంట్ మైండ్. ప్లీజ్ ఇంకొన్ని మీమ్స్ చేయండి, ఇంకొంచెం నవ్వించండి జనాల్ని. యా. విష్ణుప్రియ గారు, రంభా ఊర్వశి మేనక అంటే ముగ్గురు అమ్మాయిలు కూడా చాలా బాగున్నారు, లుకింగ్ గార్జియస్ అసలు. అంటే మీ ముగ్గురు పాత్రలో ఎవరి పాత్ర ఆడియన్స్కి ఎక్కువ సర్ప్రైజ్ ఇస్తుంది అంటే ఏం చెప్తారు? ఓ, అది ఆడియన్స్ చెప్పాలి, నాకు తెలీదు. యా యా ఓకే, నెక్స్ట్ వచ్చే సినిమాల్లో ఏ టైప్ ఆఫ్ పాత్రలు మీకు వస్తాయని యాక్చువల్లీ ఒక 4-5 పాన్ ఇండియా ఫిల్మ్స్ లైన్డ్ అప్ ఉన్నాయి. ఓకే, ఏదైనా లీక్ చేయండి. అవి చాలా సీక్రెటివ్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాను. విష్ణుప్రియ, అది యాక్చువల్గా ఎక్కువ రియాలిటీ షోస్లోను ఎక్కువ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూసే మిమ్మల్ని ఇలాగా ఒక హీరోయిన్గా, వన్ ఆఫ్ ద హీరోయిన్గా నరేష్ గారి పక్కన అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్, ఇలా ఈ బ్యానర్ నుంచి ఒక మూవీ చేయడం చాలా బాగుంది. థ్యాంక్ యూ. అయితే మిమ్మల్ని కౌంట్ గురించి ఒక క్వశ్చన్ అడగాలి. అంటే నేను అడిగే కౌంట్ ఏదైతే అంటే మూవీస్ కౌంట్. యాక్చువల్గా మీరు సెకండ్ లీడ్గా అలాగా అవి ఎక్కువ ఉంటున్నాయి మూవీస్. సోలో హీరోయిన్గా ఎప్పుడు చేస్తారు? ఆ కౌంట్ ఎప్పుడు పెంచుతారు? ఇది అది మన చేతిలో ఉందంటే ఈ పాటికి అన్ని సినిమాల్లో సోలో హీరోయిన్గా నేనే ఉండేదాన్నండి. ఇది ఏంటి, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. సో వాట్ ఎవర్ ఇస్ లార్డ్ శివాస్ ఆజ్ఞ, ఆయన నేను సోలో చేయాలంటే సోలో, యాజ్ లాంగ్ యాజ్ ఐమ్ గెటింగ్ టు వర్క్, నేను పని చేస్తున్నాను, మా ఇంట్లోకి తిండి తీసుకెళ్ళగలుగుతున్నాను అన్నదానికి ఐఎమ్ వెరీ హ్యాపీ.
అది సోలోనా, సెకండ్ హీరోయినా, రియాలిటీ షోనా, లేకపోతే ఏమీ లేదు యూట్యూబ్ వీడియోసా అన్నది ఐ డోంట్ కేర్. యాజ్ లాంగ్ యాజ్ నేను చేసేది జనాలు ఎంజాయ్ చేసి దానివల్ల నేను సంపద పొందుతున్నాను, అదొక్కటే చూసుకుంటున్నాను. సర్వైవల్ ఐఎమ్ సీయింగ్. ఇంకా మిగతావన్నీ ఎక్స్ట్రా కోరికలు నాకు ఉన్నా ఐ డోంట్ వాంట్. జరిగితే లేకపోతే లేదు. బికాజ్ ఎంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే లైఫ్లో అంత డిసప్పాయింట్ అవుతారు అనేది నేను నమ్ముతాను. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వాట్ ఎవర్ ఇస్ కమింగ్ అన్నదంతా నువ్వు ఫ్లోలో వెళ్ళిపోతే యూ విల్ బీ హ్యాపీ. లేకపోతే ఐ విల్ బీ ద మోస్ట్ డిప్రెస్డ్ కిడ్, అర్రే నేనేం చేయట్లేదు అని. రెమ్యూనరేషన్ అలా ఏం లేదండి. ఐ గాట్ వేరే లాంగ్వేజెస్ నుంచి ఎక్కడ మేడం? నేనేనా చెప్పండి. వేరే లాంగ్వేజెస్ నుంచి స్టోరీస్ ఏమైనా వస్తే యాక్సెప్ట్ చేస్తారా? అంటే ఈ మధ్య ఇక్కడ చాలా మంది తెలుగు హీరోయిన్లు వేరే లాంగ్వేజ్ నుంచి అంటే తమిళ లాంగ్వేజ్ నేను అవకాశాలు వస్తే చేస్తాను. నేను డెఫినెట్లీ హాలీవుడ్ వైపు నా కన్ను ఉందండి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఐ డెఫినెట్లీ నాకు ఉన్న టాలెంట్కి నేను హాలీవుడ్లో ఉండాలి అనేది నా కోరిక, నా డ్రీమ్. అది అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇది మీమర్స్ మీటా సాంగ్ లాంచ్ నాకు అర్థం కావట్లేదు. ఇంకా చాలు. ఆఫర్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అడిగేసి మళ్ళీ